సో స్పెషల్ జిఎల్ అని అంటే కస్టమర్ అండ్ వెండర్ పాయింట్ ఆఫ్ బోత్ సినారీస్ లో మనం స్పెషల్ జిఎల్ యూజ్ చేస్తాము. ఫస్ట్ స్పెషల్ జిఎల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఐ మీన్ వెండర్ దగ్గర నుంచి గూడ్స్ అండ్ సర్వీసెస్ మనకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వెండర్ కి మనం పర్చేజ్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు, సో బేస్డ్ ఆన్ ద పర్చేజ్ ఆర్డర్ బేస్ చేసుకుని కొంతమంది వెండర్స్ అనేవాళ్ళు మనకి మెటీరియల్ సప్లై చేస్తారు. బట్ కొంతమంది వెండర్స్ ఏంటంటే సమ్ అడ్వాన్స్ ని రిక్వైర్మెంట్ అడుగుతారు. ఎందుకంటే మేబీ రా మెటీరియల్ పర్చేజ్ చేసి మెటీరియల్ ని ఐ మీన్ పర్చేజ్ చేసి వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళు ముందుగా కొంత అమౌంట్ అడుగుతారు. సో ఆ అమౌంట్ ని బేస్ చేసుకొని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం కానీ, లేదంటే మెటీరియల్ పర్చేజ్ చేసి మళ్ళీ మనకి సేల్ చేయడం, ఇలా డిఫరెంట్ సినారియోస్ లో వాళ్ళు అడ్వాన్స్ ని అడుగుతారు. సో అడ్వాన్స్ ని మనము వెండార్ దగ్గర నుంచి మెటీరియల్ కోసము కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ వెండార్ కి ముందుగా పే చేసేటువంటి అమౌంట్ ని అడ్వాన్స్ అంటారు. సో అడ్వాన్స్ ని మనము సిస్టమ్ లో ఎంట్రీ చేయాలంటే స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ని యూజ్ చేయాలి. సో బిఫోర్ ఆ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ మనం చేయాలంటే దానికి సమ్ బేసిక్ కాన్ఫిగరేషన్స్ చేసి సమ్ రిక్వైర్డ్ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేసి దానికి అసైన్ చేయాలి. సో మీకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అట్ ద సేమ్ టైం అదే ప్రాసెస్ ని ఏఆర్ లో కూడా ఇప్పుడు ఏఆర్ లో కూడా ఇంప్లిమెంట్ చేద్దాము. సో ఒకసారి ఆ డాక్యుమెంట్ తీసుకొని వెండర్ పేమెంట్ టర్మ్ డౌన్ పేమెంట్, సో వెండర్ డౌన్ పేమెంట్, సో దీన్ని కాపీ చేసుకొని సో వెండర్ డౌన్ పేమెంట్, సో దీన్ని ఇప్పుడు మనం కస్టమర్ డౌన్ పేమెంట్ కింద చేంజ్ చేసుకొని, ఇది కొంచెం నేను ప్రిపేర్ చేయలేదు నాకు టైం లేక. కస్టమర్ డౌన్ పేమెంట్, సో ఏదైతే వెండర్ దగ్గర నుంచి మనం మెటీరియల్ పర్చేస్ చేసేటప్పుడు ముందుగా వెండర్ అడ్వాన్స్ అడిగినప్పుడు మనం ముందుగా అయితే అడ్వాన్స్ పే చేస్తాము. ఇది మనకి ఏపీలో మీకు కంప్లీట్ కాన్సెప్ట్ చెప్పాను. సిస్టమ్ లో కాన్ఫిగరేషన్ చేసి ఆ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అట్ ద సేమ్ టైం ఈరోజు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్ అడ్వాన్స్ అంటే కస్టమర్స్ మనల్ని ప్రొడక్ట్స్ అడిగారు. సో మనం ఏం చేస్తాము, సో సమ్ అడ్వాన్స్ అనేది ముందుగా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దీన్ని కస్టమర్ అడ్వాన్స్ పేమెంట్ అంటారు. అంటే కస్టమర్ దగ్గర నుంచి మనం ముందుగా అడ్వాన్స్ తీసుకున్నాం. సో ఇది ఏమవుతుంది మనకి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ లైబిలిటీ అవుతుంది. సో ఎందుకంటే మనకి కస్ట్ వెండార్కి మనం పే చేసింది మనకి కరెంట్ అసెట్ అవుతుంది. కస్టమర్ దగ్గర నుంచి మనకు వచ్చింది కరెంట్ లైబిలిటీ అవుతుంది. ఎందుకనంటే టిల్ అప్ టు మనం ఎప్పుడైతే ఐ మీన్ ఎప్పటి వరకు అయితే మనం కస్టమర్స్ కి మెటీరియల్ డిస్పాచ్ చేస్తామో అప్పటి వరకు మనం కస్టమర్స్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ అంతా కూడా మనకి కరెంట్ లైబిలిటీ లైబిలిటీ కింద డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే మేబీ సమ్ అదర్ సినారియోస్ లో మేబీ మార్కెట్ లో రా మెటీరియల్ రిక్వైర్మెంట్ అవైలబిలిటీ లేక, రా మెటీరియల్ అవైలబిలిటీ లేక, సమ్ అదర్ ఇష్యూస్ వల్ల, ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ వల్ల మనం ఇన్ టైం కి కస్టమర్ కి మెటీరియల్ ని డిస్పాచ్ చేయలేకపోతాం. సో అటువంటి సినారియోస్ లో కస్టమర్ ఏంటంటే ఈ మనీని రిటర్న్ అడుగుతారు. సో మనం మన సైడ్ నుంచి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మెటీరియల్ డిస్పాచ్ చేయలేనప్పుడు, మిస్టేక్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు ఆ అమౌంట్ ని తిరిగి కస్టమర్ కి ఇచ్చేయాలి. సో అంటే ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యే వరకు మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ మనకి కరెంట్ లైబిలిటీ కిందే ట్రీట్ చేస్తుంది. సో అందువల్ల దీన్ని కరెంట్ లైబిలిటీ జిఎల్ కింద ఒకటి క్రియేట్ చేసుకుంటాము. సో ఈ వెండర్ డౌన్ పేమెంట్ ఈ కాన్సెప్ట్ అంతా నేను ప్రిపేర్ చేసి మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ క్రియేట్ కస్టమర్ అడ్వాన్స్ పేమెంట్ జిఎల్ అకౌంట్. సో ఇక్కడ ప్రీవియస్ క్లాస్ లో క్రియేట్ వెండర్ అడ్వాన్స్ జిఎల్ అకౌంట్ కదా. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ క్రియేట్ కస్టమర్ అడ్వాన్స్ పేమెంట్. సో సేమ్ FS00 లోకి వెళ్ళి కస్టమర్ అడ్వాన్స్ పేమెంట్ అంటే కస్టమర్ దగ్గర నుంచి మనకి వచ్చింది. సో మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం కస్టమర్ అడ్వాన్స్ రిసిప్ట్ అని రాస్తాను. కస్టమర్ రిసిప్ట్. సో దీన్ని కస్టమర్ అడ్వాన్స్ రిసిప్ట్ ఏమవుతుంది మనకి కరెంట్ లైబిలిటీస్ అవుతుంది. కరెంట్ లైబిలిటీస్. సో కస్టమర్ రీకన్సిలేషన్ అంటే జిఎల్ ని క్రియేట్ చేసేటప్పుడు అండర్ ద కస్టమర్ రీకన్సిలేషన్ అకౌంట్ కింద క్రియేట్ చేస్తాము.
నెక్స్ట్ రీకన్సిలేషన్ అకౌంట్ అన్నిటి కూడా G067 నార్మల్. సో ఇది కూడా ఓపెన్ ఐటమ్ అండర్ ద లైన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ కాన్సెప్ట్ ని మనం కస్టమర్ కి అడ్వాన్స్ పే చేయాలి అంటే మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కస్టమర్ అడ్వాన్స్ పేమెంట్ కి టీ కోడ్ వచ్చి మనకి F.29. సో మనం ఏదైతే కస్టమర్ కి పేమెంట్ చేసేటప్పుడు ఏం చేస్తాము, కస్టమర్ రిసిప్ట్ F-28 చేస్తాము. అట్ ద సేమ్ టైం కస్టమర్ కి అడ్వాన్స్ పేమెంట్ చేయాలంటే F-29. సో F-29 లోకి వెళ్తేనే పోస్ట్ కస్టమర్ డౌన్ పేమెంట్ అనేది వచ్చింది. సో ఇక్కడ స్పెషల్ జిఎల్ ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. రిమైనింగ్ అంతా కూడా సేమ్. ఏదైతే కస్టమర్ పేమెంట్ కి నార్మల్ పేమెంట్ చేసేటప్పుడు F-29 టీ కోడ్ లోకి వెళ్ళినప్పుడు F.28 అనేది కస్టమర్ పేమెంట్. సేమ్ ఇక్కడ చూడండి, కస్టమర్ పేమెంట్ లో ఏదైతే స్క్రీన్స్ వస్తాయో సేమ్ అదే విధంగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే స్పెషల్ జిఎల్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. ఎందుకంటే స్పెషల్ జిఎల్ కి సంబంధించిన జిఎల్ ని క్రియేట్ చేసి రిక్వైర్డ్ కాన్ఫిగరేషన్ అప్లోడ్ చేసిన తర్వాత, ప్రాసెస్ చేసిన తర్వాత పేమెంట్ చేసేటప్పుడు ఇక్కడ స్పెషల్ జిఎల్ లో ఏ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని, డిఫరెంట్ ఉంటాయి. సో ఏ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం పేమెంట్ చేస్తే ఆ పేమెంట్ అంతా కస్టమర్ కి సంబంధించి అడ్వాన్స్ పేమెంట్ గా ట్రీట్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని మనం రిపోర్ట్ లో చూడాలంటే స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ని సెలెక్ట్ చేసుకుంటేనే మనకి రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఏదైతే లైన్ ఐటమ్ లో ఓకే, మీకు ఫర్దర్ గా చెప్తాను. సో ప్రజెంట్ అయితే మనము జిఎల్స్ ని క్రియేట్ చేద్దాం. రిక్వైర్డ్ జిఎల్ కస్టమర్ అడ్వాన్స్ రిసిప్ట్ అంటే మనకి ఇది కరెంట్ లయబిలిటీ కింద జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. /NFS00. బిఫోర్ గోయింగ్ టు మన కంపెనీ కోడ్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకుందాము. సో కరెంట్ లయబిలిటీస్ లోకి వెళ్ళి క్రియేట్ కి వెళ్ళి, సో ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ జిఎల్స్ ఉన్నాయి. సో మనం లాస్ట్ జిఎల్ ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి, సో కాపీ చేసినప్పుడు ఏంటంటే సేమ్ జిఎల్ వస్తుంది. మనం తర్వాత రిక్వైర్మెంట్ ఉన్నట్టు చేంజ్ చేసుకుంటాము. 505 ఎంటర్. ఓకే, సో ఇప్పుడు దీన్ని సేమ్ 504 ఇది ఉంది, లోన్ ఫ్రమ్ HDFC బ్యాంక్. సో ఈ 505 తో మనకు జిఎల్ ని క్రియేట్ చేద్దాం. సో కరెంట్ లయబిలిటీస్ అంటే ఇది మనం కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అడ్వాన్స్ మనకి కరెంట్ లయబిలిటీ కింద వస్తుంది కాబట్టి, సో కరెంట్ లయబిలిటీ జిఎల్ ని సెలెక్ట్ చేసుకున్నాము. ఆల్ ద కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ ద జిఎల్ అకౌంట్. సో మీకు ఇక్కడ ఒక చేంజెస్ చెప్తాను, బట్ S/4HANA లోకి వెళ్ళినప్పుడు చెప్తాను కంప్లీట్ గా. ఈసీసీకి S/4HANA కి ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగింది వేరే అబ్బాయికి రీసెంట్ గా. సో what are the changes between ECC and S/4HANA at the time of GL creation under the FS00 screen under the type and description అని క్వశ్చన్ అడిగారు ఇంటర్వ్యూ. సో అతను ఏంటంటే S/4HANA గురించి కొంచెం నేర్చుకున్నాడు కానీ బట్ ఇవన్నీ తెలియదు. అక్కడ డాక్యుమెంట్ టైప్ లోకి వెళ్ళేతలకి టైప్ అండ్ డిస్క్రిప్షన్ లో మనకి ఇక్కడ ఏమొస్తుంది, మనం క్రియేట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మనం అసైన్ చేసిన జిఎల్ గ్రూప్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఒకటే వస్తుంది. బట్ కమింగ్ టు S/4HANA లోకి వచ్చేతలకి టైప్ అండ్ డిస్క్రిప్షన్ లో ఏమేమి వస్తాయంటే బ్యాలెన్స్ షీట్ వస్తుంది, అలాగే నాన్ ఆపరేటివ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, సో ప్రైమరీ కాస్ట్ అండ్ ఎక్స్పెండిచర్, సో సెకండరీ కాస్ట్, బ్యాలెన్స్ షీట్, అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జిఎల్స్ వచ్చి దాని కింద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వస్తాయి. సో అది క్లారిటీగా చెప్పాలి. సో ఇవన్నీ కూడా వన్స్ మీరు FI లెవెల్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను ఫుల్ ప్లెడ్జ్డ్ గా మీకు సపోర్ట్ ఇస్తాను. సో ఇప్పుడు జిఎల్ ని చేంజ్ చేద్దాం. కస్టమర్ అడ్వాన్స్ రిసిప్ట్, కస్టమర్ అడ్వాన్స్ రిసిప్ట్. సో లాంగ్ టెక్స్ట్ లో కూడా సేమ్ అకౌంట్ ని మెన్షన్ చేద్దాం, లేదంటే క్యాపిటల్ లెటర్ లో మెన్షన్ చేద్దాం. కస్టమర్ అడ్వాన్స్ రిసిప్ట్ అకౌంట్. కస్టమర్ అడ్వాన్స్ రిసిప్ట్. సో దెన్ కంట్రోల్ డేటా. సో కంట్రోల్ డేటాలోకి వెళ్ళే తలకి లైన్ ఐటమ్ డిస్ప్లే, పోస్టింగ్ డేటు, ఇక్కడ కస్టమర్ అడ్వాన్స్ ఐ థింక్ రీకన్సిలేషన్ అకౌంట్ ని సెలెక్ట్ చేయాలి. కస్టమర్స్ కదా, కస్టమర్ అడ్వాన్స్ కి సంబంధించి కస్టమర్స్ అనేది సెలెక్ట్ చేద్దాం. సో ఒక్కసారి ఓకే, కస్టమర్స్ కి సంబంధించి సెలెక్ట్ చేద్దాము. రీకన్సిలేషన్ అకౌంట్ రిక్వైర్మెంట్ ఉంటే తీసుకుంటే, లేదంటే ఎర్రర్ చూపిస్తుంది. సో షార్ట్ కి అండ్ go to the create bank interest.
అగైన్. సో, ఇక్కడ మనము రీకన్సిలేషన్ అకౌంట్ ఐ థింక్ G067. సో, ఇవన్నీ కూడా ఫీల్డ్ స్టేటస్ గ్రూపులను మనం అసైన్ చేసిన దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. సో, G067 అనేది రీకన్సిలేషన్ అకౌంట్‌కి సంబంధించి. సో, G067 ఎంటర్ కంటిన్యూ. సో, రిమైనింగ్ అన్ని మనం ఎంటర్ లేదు. సో, ఎంటర్ సేవ్. బ్యాలెన్సెస్ ఫర్ రీకన్సిలేషన్ అకౌంట్ ఓన్లీ ఇన్ లోకల్ కరెన్సీ నాట్ డిఫైన్డ్. సో, రీకన్సిలేషన్ అకౌంట్స్ అన్నీ కూడా బ్యాలెన్సెస్ లోకల్ కరెన్సీలోనే వస్తాయి. మనం మళ్ళీ దాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు అంటుంది. సో, ఈ టిక్ మార్క్‌ని తీసేద్దాం. దెన్ సేవ్. సో, కస్టమర్ అండ్ అడ్వాన్స్ రీకన్సిలేషన్ అకౌంట్‌ని క్రియేట్ చేసాం. సో, అట్ ద సేమ్ టైమ్ వెండర్ ఆహ్, స్పెషల్ జీఎల్‌కి ఎలా యూజ్ చేస్తామో సేమ్ అదే విధంగా ప్రొసీజరు. సో, ఇక్కడ G067 కస్టమర్ రీకన్సిలేషన్ అకౌంట్, ఓపెన్ ఐటెమ్, లైన్ ఐటెమ్ డిస్‌ప్లే ఇవన్నీ సెలెక్ట్ చేద్దాము. సో, నెక్స్టు అంటే ఇక్కడ ఈ కస్టమర్ స్పెషల్ జీఎల్‌ని మనం మూవ్ చేయాలంటే జస్ట్ 2 బేసిక్ కాన్ఫిగరేషన్ జీఎల్ అకౌంట్ క్రియేట్ చేసి, ఇక్కడ అసైన్‌మెంట్ అంటే ఓబీవైఆర్ అనేది వెండర్‌కి, ఓబీఎక్స్ఆర్ అనేది కస్టమర్‌కి. సో, ఈ టీ కోడ్‌లోకెళ్ళి మనం డౌన్ పేమెంట్ మనం క్రియేట్ చేసినటువంటి జీఎల్ అకౌంట్‌ని ఇక్కడ అసైన్‌మెంట్ చేయాలి. సో, ఎంటర్ ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్, సెలెక్ట్ అకౌంట్ టైప్ స్పెషల్ జీఎల్, డౌన్ పేమెంట్. సో, ఈ ప్రొసీజర్ మీకు ఐ మీన్ వీడియో చూసిన తర్వాత అర్థం కాకపోయినా మీకు ప్రొసీజర్ కోసం ఇది. సో, ఓబీఎక్స్ఆర్‌లోకెళ్ళి మనము గో టు ది ఎస్ఏపీ. సో, ఇక్కడ మన జీఎల్ అకౌంట్ ఏంది 100505 అనేది. సో, కస్టమర్ అడ్వాన్స్‌కి సంబంధించి మనం క్రియేట్ చేసినటువంటి జీఎల్ అకౌంట్ 100505 అడ్వాన్స్ రిసీవ్డ్. సో, కస్టమర్ అడ్వాన్స్ రిసీవ్డ్ అనే జీఎల్ అకౌంట్ ఇది నంబరు 10050505. సో, ఇప్పుడు /n ఓబీఎక్స్ఆర్. సో, ఇక్కడ చూడండి ఓబీఎక్స్ఆర్ అనేది మనకి కస్టమర్ అడ్వాన్స్ పేమెంట్‌కి సంబంధించి ఓబీఎక్స్ఆర్. సో, ఇక్కడ ఐ థింక్ క్లయింట్స్ డౌన్ పేమెంట్ అంటే సో, డౌన్ పేమెంట్ అనొచ్చింది. సో, డౌన్ పేమెంట్ డి అంటే కస్టమర్స్ అనంగానే డి వస్తాయి. ఓబీవైఆర్‌లోకెళ్ళేతలకి ఇక్కడ కే వస్తది. ఓబీఎక్స్ఆర్‌లో డి వస్తాయి. సో, ఇక్కడ మనం డౌన్ పేమెంట్ చేస్తున్నాం కాబట్టి ఏ అనే స్పెషల్ జీఎల్ మనకి రావాలి కాబట్టి సో, డౌన్ పేమెంట్ అనే దాన్ని డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్‌గా మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వస్తుంది. సో, టీఎస్ఓసి కంటిన్యూ. సో, ఇక్కడ మనము మన యొక్క కస్టమర్ రీకన్సిలేషన్ అకౌంట్‌కి మనం క్రియేట్ చేసిన కస్టమర్ అడ్వాన్స్ జీఎల్‌ని అసైన్ చేయాలిక్కడ. సో, మన కంపెనీ యొక్క కస్టమర్ రీకన్సిలేషన్ అకౌంట్ ఏంది? ఒకసారి FS00లోకెళ్ళి చెక్ చేద్దాము. FS00 కస్టమర్ రీకన్సిలేషన్ అకౌంట్ అనేది మనకి బేసికల్‌గా కరెంట్ అసెట్స్ కిందొస్తది. కస్టమర్ రీకన్సిలేషన్ అకౌంట్. రీకన్సిలేషన్. సో, 100708. 100708 ఎంటర్. అకౌంట్ నాట్ క్రియేటెడ్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్సా? 100708 ఇన్ కస్టమర్ రీకన్సిలేషన్ అకౌంట్. రీకన్సిలేషన్ స్పెషల్ జీఎల్ అకౌంట్. వన్స్ అగైన్. డబల్ 0708. ఐ థింక్ 100708. సో, ఇక్కడ స్పెషల్ జీఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జస్ట్ ఇప్పుడు క్రియేట్ చేసినది స్పెషల్ జీఎల్ అకౌంట్. సో, 100505. 100505.
ఓకే. ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. రీకన్సిలేషన్ అకౌంట్ ఒకసారి చెక్ చేద్దాము. ఇది రీకన్సిలేషన్ అకౌంట్ కింద ఉందా లేదనేది. కరెంట్ అసెట్స్, కంట్రోల్ డేటా సెలెక్ట్ చేస్తున్నాము. బ్యాంక్ ఇంట్రెస్ట్ లో కూడా G067 సెలెక్ట్ చేస్తున్నాము. టెస్లా కార్స్, కస్టమర్ డౌన్ పేమెంట్, రీకన్సిలేషన్ అకౌంట్. Domestic customer reconciliation account 100707, right? That one you already mentioned. Okay. ఇది ఒక్కసారి దీన్ని అసైన్ చేద్దాము. 100707 కస్టమర్ రీకన్సిలేషన్ గ్రూప్, కస్టమర్ రీకన్సిలేషన్ అకౌంట్ 100707. It's coming error. Account not created in chart of accounts. Changes has been made. Has been made. Okay, దీని ఒకసారి 100707. Go to the edit, type and description, reconciliation account, and balance sheet, domestic customer, contra customers, open item management, create bank interest, open item and automatic reconciliation account అంటేనే open item management, so no need to select. ఓకే, ఒకసారి సేవ్ అయిందా లేదనేది ఒకసారి చూద్దాం. సో ఫర్దర్ ప్రాసెస్ కి వెళ్దాం. /i again /i. సో నెక్స్ట్ స్టెప్, సో వెండర్ డౌన్ పేమెంట్, సో అట్ ది సేమ్ టైం కస్టమర్ డౌన్ పేమెంట్. సో కస్టమర్ ఎన్నో స్పెషల్ చేయాలి కాబట్టి కస్టమర్ డౌన్ పేమెంట్. సో కస్టమర్ డౌన్ పేమెంట్ కి 29 F-29 అనేది. సో ఇది వెండర్ డౌన్ పేమెంట్ కి F-28, కస్టమర్ డౌన్ పేమెంట్ కి F-28. సో డాక్యుమెంట్ టైప్ ఏందనేది ఒకసారి చెక్ చేస్తాను. సో కస్టమర్ డౌన్ పేమెంట్ F-29. సో కస్టమర్ కి సో సేమ్ అట్ ది సేమ్ టైం వెండర్ కి ఎలా పేమెంట్ వస్తుందో పేమెంట్ చేస్తాం, అలాగే ఇక్కడ కూడా కస్టమర్ విత్ స్పెషల్ జిఎల్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం డౌన్ పేమెంట్ పోస్ట్ సెలెక్ట్ పేమెంట్ చేసేటప్పుడు. సో ఈ పోస్టింగ్ కీస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. దెన్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. సో వన్స్ మనం డౌన్ పేమెంట్ చేసిన తర్వాత కస్టమర్ దగ్గర నుంచి మెటీరియల్ వచ్చిన తర్వాత సో దానికి అగైనెస్ట్ గా కస్టమర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తాము. నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ కి ఎలా వస్తుంది? కస్టమర్ ఇన్వాయిస్ కి కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. కస్టమర్ అకౌంట్ డెబిట్ ఇన్స్టెడ్ ఆఫ్ సేల్స్ బదులు మనం వెహికల్ నేమ్ పెట్టాము. సో అట్ ద సేమ్ టైం సేల్స్ అని పెడతాము, లేదంటే కార్ 1. ఇది మనకి సేల్ చేయాలి, క్రియేట్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ కస్టమర్ పేమెంట్ ఎంట్రీ. సో ఇది నార్మల్ పేమెంట్ ఎంట్రీ. సో వెండర్ ని చేంజ్ చేసి కస్టమర్ పేమెంట్ ఎంట్రీ అని చెప్తారు. కస్టమర్ పేమెంట్ కి నార్మల్ ఎంట్రీ ఏమొస్తుంది?
కస్టమర్ దగ్గర నుంచి పేమెంట్ వచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్ డెబిట్, కస్టమర్ అకౌంట్ క్రెడిట్. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్, అలాగే కస్టమర్ అకౌంట్ క్రెడిట్. కస్టమర్ అకౌంట్ క్రెడిట్. సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్ స్పెషల్ జిఎల్ టు నార్మల్ జిఎల్. సో ట్రాన్స్ఫర్ స్పెషల్ జిఎల్ టు నార్మల్ జిఎల్ అంటే సో F.29, 28 something. F.29. So already here already at, so 29 is the down payment. Okay, ఒకసారి చెక్ చేద్దాం. 29 or 32 something. బ్యాంక్ అకౌంట్ కస్టమర్ స్పెషల్ జిఎల్. సో ఇక్కడ లైన్ ఐటమ్ లోకి వెళ్ళే తలకి FBL 5N. సో ప్రొసీజర్ ఇది. సార్ మార్చి రేపు ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ అనేది అప్డేట్ చేసి పెడతాను మళ్ళీ మీకు. సో బేసికల్ గా ఫస్ట్ మనం కస్టమర్ దగ్గర నుంచి అడ్వాన్స్ రిసీవ్ తీసుకుంటాం. సో ఈ స్పెషల్ జిఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో కస్టమర్ దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకోగానే మనకి కావాల్సిన ప్రీ రిక్వెజిట్స్ ఏంది, మనకి కస్టమర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు కస్టమర్ అడ్వాన్స్ రిసీవ్డ్ అనే ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాము FS00లో. సో కస్టమర్ అడ్వాన్స్ రిసీవ్డ్ అనేది మనకి రీకన్సిలేషన్ అకౌంట్ కింద ట్రీట్ చేస్తాము. సో ఒక్కసారి మనకి ఎర్రర్, ఐ మీన్ వెండర్ అడ్వాన్స్ రిసీవ్డ్ కూడా స్పెషల్ జిఎల్ సెలెక్ట్ చేసామో లేదని ఒకసారి సెలెక్ట్ చేస్తాం. FS00/N FS00. వెండర్ అడ్వాన్స్ రిసీవ్డ్ అంటే వెండర్ కి అడ్వాన్స్ పేమెంట్ చేసేప్పుడు వెండర్ అడ్వాన్స్ పేమెంట్ ఎడిట్, వెండర్ అడ్వాన్స్ పేమెంట్ బ్యాలెన్స్ షీట్ కంట్రోల్ డేటా. ఓకే, ఇక్కడ కూడా రీకన్సిలేషన్ అకౌంట్ సెలెక్ట్ చేస్తున్నాము. క్రియేట్. ఓకే, క్రియేషన్ జిఎల్ క్రియేషన్ ఈజ్ కరెక్ట్. సో ఈ రిక్వైర్మెంట్ ఏంది, కస్టమర్ అడ్వాన్స్ రిసీవ్డ్ అనే జిఎల్ క్రియేట్ చేస్తాము FS00. దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్ రీకన్సిలేషన్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్ లేదు. సో లైన్ ఐటమ్ డిస్ప్లే చార్ట్ కి కస్టమర్ నెంబర్ కాబట్టి 0012 లేకపోతే 012 షార్ట్ కి. సో 12 నెంబర్ అనేది మనం అప్డేట్ చేసుకోవాలి. 12. నెక్స్ట్ కస్టమర్ అడ్వాన్స్ క్రియేట్ చేసినటువంటి జిఎల్ నెంబర్. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఈ OBXR బేసికల్ గా వెండర్ అడ్వాన్స్ ని OBYR లో అసైన్ చేస్తాము, కస్టమర్ అడ్వాన్స్ ని OBXR లోకి వెళ్ళి అసైన్ చేస్తాము. సో ఒకసారి మళ్ళీ చేస్తాను. /N OBXR. సో ఇక్కడికి వెళ్ళి డౌన్ పేమెంట్ ని సెలెక్ట్ చేశాను. ఎందుకు రావట్లేదు, TSOC ఇదే మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్. అకౌంట్ నాట్ క్రియేటెడ్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో 100707. మన కంపెనీ యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి, TSOC నేనండి మన కంపెనీ యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఫాలో అవుతున్నారా? సో మన కంపెనీ యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని, కంపెనీ రిలవెంట్ డీటెయిల్స్ ని చెక్ చేసుకోవాలంటే మనం OBY6 లోకి వెళ్తే /N OBY6 లోకి వెళ్తే గ్లోబల్ లెవెల్లో కంపెనీ డేటా చెక్ చేసుకోవచ్చు. సో TSCR ఎంటర్, టెస్లా కార్స్ డబుల్ క్లిక్ చేస్తే మన కంపెనీ యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, TSOC. సో ఇలా చూసుకోవచ్చు మన కంపెనీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కానీ, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, ఇది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ TSOC. సో ఇలా కంపెనీకి సంబంధించిన రిలవెంట్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేద్దాం ఒకసారి. అడ్వాన్స్ పేమెంట్, కస్టమర్ అడ్వాన్స్ పేమెంట్ F.29. సో స్పెషల్ జిఎల్ రిఫ్లెక్ట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం.
వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కంప్లీట్ గా ప్రాసెస్ చేసి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. నెక్స్ట్ ఇప్పుడు పోస్ట్ కస్టమర్ డౌన్ పేమెంట్, అంటే కస్టమర్ దగ్గర నుంచి మనకి డౌన్ పేమెంట్ వచ్చిందని. సో కస్టమర్ ని ఇక్కడ కూడా సేమ్ కస్టమర్ డెబిట్ అండ్ సారీ కస్టమర్ నుంచి మనకి అడ్వాన్స్ వచ్చినప్పుడు సేమ్ అంతే, బ్యాంక్ అకౌంట్ డెబిట్, కస్టమర్ అనేది క్రెడిట్ అవుతుంది. సో బట్ కస్టమర్ విత్ స్పెషల్ జిఎల్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సో సంథింగ్ ఏదో ఒక కస్టమర్ దగ్గర నుంచి మనకి అమౌంట్ వచ్చింది అనుకోండి, గోపి అనే కస్టమర్ నుంచి. సో గోపి అనే కస్టమర్ నుంచి మనకి అమౌంట్ వచ్చినప్పుడు దీన్ని అడ్వాన్స్ గా సిస్టమ్ ట్రీట్ చేయాలంటే ఇక్కడ మనం ఆల్రెడీ స్పెషల్ జిఎల్ ని క్రియేట్ చేసి అసైన్ చేసాము. ఇక్కడ ఏ అనేది సెలెక్ట్ చేసుకుంటే డౌన్ పేమెంట్ కింద డిస్ప్లే అవుతుంది. సో అకౌంట్, సో ఏదైనా మన కంపెనీకి రిలవెంటెడ్ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ని మనం మెన్షన్ చేస్తున్నాము. ఎంటర్ అమౌంట్ 50,000 సంథింగ్, బ్యాంక్ ఛార్జెస్ ఉంటే అప్డేట్ చేస్తాము. వాల్యూ డేట్ 27/11/2024. నెక్స్ట్ అమౌంట్, సో అక్కడ ఏదైతే మెన్షన్ చేసామో సేమ్ అదే అమౌంట్ మెన్షన్ చేయాలి. సో దాని బదులు స్టార్ మెన్షన్ చేస్తాను. ఎంటర్. టెక్స్ట్ మనం అక్కడ మెన్షన్ చేస్తుంటే ఇక్కడ ప్లస్ ఇస్తే సేమ్ టెక్స్ట్ వస్తుంది, లేదంటే అడ్వాన్స్ రిసీవ్డ్, ఎంటర్. go to the document, simulate. సో ఇక్కడ ఏంది, కస్టమర్ నుంచి అడ్వాన్స్ వచ్చినప్పుడు చూడండి 19A, మనకి వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెషల్ జిఎల్ వచ్చినప్పుడు 29A వస్తుంది. కస్టమర్ నుంచి అడ్వాన్స్ తీసుకున్నప్పుడు పోస్టింగ్ కీలో 19A అనేది డిస్ప్లే అవుతుంది. సో యాక్సిస్ బ్యాంక్ కి అమౌంట్ వచ్చింది. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్, కస్టమర్ అకౌంట్ క్రెడిట్. బేసికల్గా కస్టమర్ కి సేల్ చేసినప్పుడు ఏమొస్తుంది, కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్. అట్ ద సేమ్ టైం కస్టమర్ నుంచి అమౌంట్ వచ్చినప్పుడు మన బ్యాంక్ అకౌంట్ డెబిట్, కస్టమర్ ని క్రెడిట్ అవుతుంది. ఇది ఏంది వితౌట్ బిఆర్ఎస్ ఇంప్లిమెంటేషన్. బిఆర్ఎస్ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి ఇన్కమింగ్ బ్యాంక్ అకౌంట్ డెబిట్, కస్టమర్ అకౌంట్ క్రెడిట్ వస్తుంది. అగైన్ బ్యాంక్ స్టేట్మెంట్ వెరిఫై అయిన తర్వాత మెయిన్ బ్యాంక్ అకౌంట్ డెబిట్, ఇన్కమింగ్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ వస్తుంది. ఇవి మీకు బిఆర్ఎస్ బ్యాంకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళినప్పుడు అన్ని క్లియర్ గా అర్థమవుతాయి. సో ఒకసారి డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాను మేబీ. సో డాక్యుమెంట్ 10,015 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో అంటే మనకి స్పెషల్ జిఎల్ అయినా కానీ డీజెడ్ డాక్యుమెంట్ కిందే ట్రీట్ చేస్తుంది. సో మనకి ఏదైతే డీజెడ్ డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ ఇచ్చామో సేమ్ అదే నెంబర్ రేంజ్ అనేది సిస్టమ్ అనేది పిక్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఈ రిపోర్ట్ ని మనము ఈ కస్టమర్ కి ఎంత అడ్వాన్స్ అనేది పే చేసాం అనేది మనకి రిపోర్ట్ రావాలంటే నార్మల్ ఐటమ్స్ లో మనకి డిస్ప్లే కాదు, స్పెషల్ జిఎల్ ఐటమ్స్ లోకి వెళ్తేనే డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు లైన్ ఐటమ్ లోకి వెళ్ళి /n FBL 5N ఫర్ ద కస్టమర్ జిఎల్ అకౌంట్. సో ఇక్కడ చూడండి, ఇది ఓపెన్ ఐటమ్స్, క్లియర్డ్ ఐటమ్స్ ఇవన్నీ సెలెక్ట్ చేశాను. ఎగ్జిక్యూట్ కొడితే ఆ గోపి అనే వెండర్ కింద, గోపి అనే కస్టమర్ కింద మనకి అమౌంట్ ఏది డిస్ప్లే కాదు. ఎందుకు డిస్ప్లే కాదంటే మన స్పెషల్ జిఎల్ ని సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి. సో అడ్వాన్స్ అంటేనే స్పెషల్ జిఎల్. సో బ్యాక్ వెళ్ళి ఇక్కడ స్పెషల్ జిఎల్ ని సెలెక్ట్ చేసుకొని నార్మల్ జిఎల్ కూడా సెలెక్ట్ చేస్తే నార్మల్ జిఎల్ అకౌంట్స్ కూడా వస్తాయి. లేదా నార్మల్ జిఎల్ ని చెక్ బాక్స్ ని దీన్ని రిమూవ్ చేసి ఓన్లీ స్పెషల్ జిఎల్ చెక్ బాక్స్ ని ఒకటే యాక్టివ్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఆ గోపి అనే వెండర్ కి కస్టమర్ దగ్గర నుంచి 50,000 అడ్వాన్స్ వచ్చినట్టు మనకి చూపిస్తుంది. స్పెషల్ జిఎల్ అంటేనే అడ్వాన్స్. ఓకే, అర్థమైందా ఇక్కడ వరకు? అర్థమవుతుందండి? హలో హలో సార్ వింటున్నారు కదా? అంటే ఆల్మోస్ట్ 9:30 అయిందని చెప్పి వింటున్నాం. సో ఇప్పుడు ఈ అడ్వాన్స్ ని మనము క్లియర్ చేయాలి. క్లియర్ చేయాలంటే వెండర్ కి అడ్వాన్స్ పే చేసినప్పుడు అగైనెస్ట్ వెండర్ అడ్వాన్స్ కి రిలవెంటెడ్ గా ఏం చేస్తాడు, సారీ కస్టమర్ కి మనకు అడ్వాన్స్, కస్టమర్ దగ్గర నుంచి మనకు అడ్వాన్స్ వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనం అడ్వాన్స్ తీసుకున్నాం కాబట్టి మెటీరియల్ అనేది డిస్పాచ్ చేయాలి. సో ఈ అడ్వాన్స్ బేస్ చేసుకొని లేకపోతే సమ్ అదర్ మనీతో గూడ్స్ అనేది ప్రిపేర్ చేసి ఫినిష్డ్ గూడ్స్ ని మనం కస్టమర్ కి డిస్పాచ్ చేస్తాం. సో కస్టమర్ కి డిస్పాచ్ చేయగానే
కస్టమర్‌కి మెటీరియల్ ఎళ్ళిన తర్వాత ఎంట్రీ ఏమొస్తది? కస్టమర్ అకౌంట్ అటు సేల్స్ అకౌంట్. సో, ఇక్కడ సేల్స్ అనే జీఎల్ బదులు నేను డైరెక్ట్‌గా ఆ కార్ అనే జీఎల్‌ని యూజ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు అడ్వాన్స్ రిసీవ్ అయింది. ఇప్పుడు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నా. సేమ్ మనం ప్రీవియస్‌గా ఎలా పోస్ట్ చేసామో అదే విధంగా ఈ కస్టమర్‌కి ఎంట్రీని పోస్ట్ చేస్తాను. FB70 /n సారీ ఆల్రెడీ హోమ్ స్క్రీన్‌లో ఉంది కాబట్టి FB70. సో, కస్టమర్‌లో గోపి అనే కస్టమర్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇన్వాయిస్ డేట్ 27/11/2024 అండ్ అమౌంట్ సో 50,000 కాబట్టి జస్ట్ 50,000కి ఇన్వాయిస్ వచ్చిందని మెటీరియల్ వచ్చిందని సేల్ చేస్తున్నాను. ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాను. సో, టెక్స్ట్‌లో మెటీరియల్ డిస్పాచ్ సంథింగ్ ఏదో మెన్షన్ చేద్దాం. సో, ఇక్కడ ఇన్‌స్టెడ్ ఆఫ్ సేల్ బదులు మనము డైరెక్ట్‌గా మన ఫినిష్డ్ గుడ్ నేమ్‌ని మెన్షన్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకి బేసికల్‌గా 99% ఆఫ్ పోస్టింగ్స్ అన్నీ కూడా సే వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ అని, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అన్నీ కూడా ఇవి 99% ఎఫ్ఐ వోళ్ళు ఎఫ్ఐ లెవెల్‌లో ఎంట్రీస్ ఏముండవు. ఇవన్నీ కూడా ఎంఎం లెవెల్‌లో పోస్ట్ చేస్తారు. ఆహ్, అండ్ ఐ మీన్ పర్చేజ్ అన్నీ కూడా వెండార్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నీ కూడా ఎంఎం లెవెల్ ఎండ్ యూజర్స్ పోస్ట్ చేస్తారు. అండ్ సేల్ అన్నీ కూడా ఎస్‌డి లెవెల్ ఎండ్ యూజర్స్ పోస్ట్ చేస్తారు. బట్ ఆటోమేటిక్‌గా మనకి ఎఫ్ఐకి రిఫ్లెక్ట్ అవ్వాలి అనంటే, మనము దీనికి సంబంధించిన చాలా కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఎఫ్ఐ టు ఎంఎం, ఎఫ్ఐ టు ఎస్‌డి ఇంటిగ్రేషన్. సో, అవి చాలా చాలా ఇంపార్టెంటు. ప్రతి ఇంటర్వ్యూలో ఎఫ్ఐ టు ఎంఎం, ఎఫ్ఐ టు ఎస్‌డి ఇంటిగ్రేషన్ ఆ క్వెషన్ అనేది లేకుండానే ఇంటర్వ్యూ అనేది అసలు జరగదు. సో, ఈ 50,000 బోత్ సేమ్ అమౌంట్ మెన్షన్ చేస్తున్నాను. ఎంటర్. సో, చూడండి ఆల్రెడీ 50,000 డౌన్ పేమెంట్ ఉందనేది చూపిస్తుంది. మనం ఇప్పుడే డౌన్ పేమెంట్ చేసాం కాబట్టి. సో, అగైన్ ఎంటర్. ఎన్ ఎంట్రీ ఈస్ రిక్వైర్డ్ ఫర్ టెక్స్ట్ ఫీల్డ్ ఫర్ అకౌంట్. సో, ఇక్కడ మనం టెక్స్ట్ అనేది మ్యాండేటరీగా పెట్టున్నాం కాబట్టి సంథింగ్ ఏదో ఒక టెక్స్ట్. సేల్ ఎంటర్. సో, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వితౌట్ టాక్స్‌తో చేస్తున్నాం. వన్స్ టాక్సేషన్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి జీఎల్‌కి కూడా టాక్స్ అనేది మ్యాండేటరీగా చేసుకోవాలి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్‌లో. అప్పుడు ఖచ్చితంగా టాక్స్ లేకుండా డాక్యుమెంట్ అనేది పోస్ట్ కాదు. సో, దెన్ బిఫోర్ గోయింగ్ టు పోస్ట్ ద డాక్యుమెంట్ వన్స్ సిమ్యులేట్ ద డాక్యుమెంట్. చూడండి కస్టమర్ దగ్గర నుంచి ఇన్వాయిస్ వచ్చింది. దానికి ఏమవుతది కస్టమర్ అకౌంట్ డెబిట్ అండ్ సేల్స్ అకౌంట్ క్రెడిట్. ఓకే. ఇక్కడ కస్టమర్ అకౌంట్‌ని డెబిట్ పోస్టింగ్‌కి 01, క్రెడిట్ పోస్టింగ్‌కి 50. సో, ఈ పోస్టింగ్ కీలన్నీ కూడా కస్టమర్ ఆహ్, ఇవన్నీ కూడా ఈ షీట్‌ని ఒకసారి మీకు అప్‌డేట్ చేసి పంపిస్తాను. 2 మినిట్స్. ఈ పోస్టింగ్ కీసెస్ అన్నీ కూడా మనకి డౌన్ పేమెంట్ పోస్టింగ్ కీస్ 19A వచ్చింది. సో, ఇవన్నీ కూడా ఒకసారి మీకు అప్‌డేట్ చేసేస్తాను. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ డెబిట్ 01, క్రెడిట్ 50. డెబిట్ 01, క్రెడిట్ 50. సో, సేవ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు బేసికల్‌గా మనం కస్టమర్‌కి 50,000 ఇన్వాయిస్ వచ్చింది. 50,000 అడ్వాన్స్ పేమెంట్ చేసాం. బట్ ఈక్వల్ అయిపోయి లైన్ ఐటెమ్‌లో మనకి 0 చూపించాలి. కానీ సిస్టమ్ అలా చూపించదు. ఎందుకంటే అడ్వాన్స్ పార్ట్‌కి అడ్వాన్స్ ఉంటుంది. ఇన్వాయిస్ పార్ట్‌కి ఇన్వాయిస్ ఉంటుంది. ఈ రెండిటిని మనం మ్యాచ్ చేస్తేనే అడ్వాన్స్‌కి రిలవెంటెడ్ ఏదో ఒక ఇన్వాయిసెస్ మనం మ్యాప్ చేసి క్లియర్ చేస్తేనే లైన్ ఐటెమ్‌లో క్లియర్ అవుతది. అప్పటి వరకు లైన్ ఐటెమ్‌లో బ్యాలెన్స్ చూపిస్తది. సో, ఒక్కసారి మీకు లైన్ ఐటెమ్‌లోకెళ్ళి ఎగ్జిక్యూట్ చేసి చూస్తే చూడండి 50,000 అలానే చూపిస్తుంది. బట్ బేసిక్‌గా 50,000 ఇన్వాయిస్ ఉంది. మనం 50,000 పే చేసాం. 0 అయిపోయి నల్లిఫై అవ్వాలి. కానీ సిస్టమ్ నల్లిఫై చేయదు. దానికి అదర్‌గా మనం ఇంకొక ఎంట్రీని పోస్ట్ చేస్తేనే అది నల్లిఫై అయ్యి 0 అవుతుంది. సో, దానికి టీ కోడు స్పెషల్ జీఎల్ టు నార్మల్ జీఎల్ ఎంట్రీ F.32 సంథింగ్. F-29 ఒకసారి చెక్ చేద్దాం. F-29 అనేది అడ్వాన్సు. /n F.32
క్లియర్ కస్టమర్ హెడర్ డేటా. ఓకే, దిస్ ఈస్ కరెక్ట్. అండ్ ఇక్కడ చూడండి, క్లియర్ కస్టమర్ డేటా అంటే ఓపెన్ ఐటమ్స్ లో. సో అకౌంట్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్, ఈ కస్టమర్ ని సెలెక్ట్ చేసుకున్నాము. స్పెషల్ జిఎల్ ఓపెన్ ఐటమ్స్, డౌన్ పేమెంట్స్, సెల్, ఇవన్నీ కూడా అవసరం లేదు. ఓకే, కంపెనీ కోడ్ ని సెలెక్ట్ చేసాము. కస్టమర్ నెంబర్ ని సెలెక్ట్ చేసి ప్రాసెస్ ఓపెన్ ఐటమ్కి వెళ్తే సో 50,000 ఉంది, నాట్ అసైన్ 50. సో దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే 0 అయిపోద్ది. సో ఇలా చేసుకొని మనము సేవ్ కొడితే లైన్ ఐటమ్ ఫీల్డ్, లైన్ ఐటమ్ రిక్వైర్డ్, ప్రాసెస్ ఐటమ్, ఇది ప్రాసెస్ అయిపోయి ఉంటుంది, ఒకసారి చూద్దాము. దాని డబుల్ క్లిక్కింగ్ అని మనకి సిస్టమ్ ప్రాసెస్ తీసుకునేస్తుంది. ప్రాసెస్ ఐటమ్, ఫిల్ ఆల్ ద రిక్వైర్డ్ ఎంట్రీస్, ఎంటర్. అంటే ఆ టీ కోడ్ లోకి వెళ్ళి మనం రిఫ్రెష్ చేసి ప్రాసెస్ చేస్తే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఏ రిఫరెన్స్ నాట్ ఫర్ రిక్వైర్డ్. అంటే మనం ఇక్కడికి వెళ్ళి F.32 లోకి వెళ్ళి క్లియర్ డిస్ప్లే అనేదాన్ని చేస్తే ఆటోమేటిక్ గా డిస్ప్లే క్లియర్ అయిపోతుంది. టీ కోడ్ లోకి వెళ్ళాము F-22. ఒకసారి ఇది లేకపోతే F.32 అనే టీ కోడ్ లోకి వెళ్దాం, 29 కానీ 32 సంథింగ్. క్లియర్ కస్టమర్ ప్రాసెస్, ఓకే ఇది కాదు, ఇది పేమెంట్ కదా. /n టీ కోడ్స్ అన్ని నేను ప్రిపేర్ చేయనందువల్ల కొంచెం /n 39 or 29 39 /n F.39 క్లియర్ కస్టమర్ డౌన్ పేమెంట్స్. ఓకే, మేబీ F.39 టీ కోడ్ లో. సో ఇక్కడ డాక్యుమెంట్ డేటు 27/11/2024. సో ఇది చేస్తేనే మనకి లైన్ ఐటమ్ లో అనేది క్లియర్ అవుతుంది. కస్టమర్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకుంటాను, ఎంటర్, ప్రాసెస్ డౌన్ పేమెంట్స్, కంపెనీ కోడ్ TTCR, ది నెంబర్ 16 ఈస్ మిస్సింగ్. అంటే సో మనం ఇలా కస్టమర్ డౌన్ పేమెంట్ నుంచి డౌన్ పేమెంట్ లో ఉన్న అమౌంట్ ని ఇన్వాయిసెస్ కి అడ్జస్ట్ చేయాలంటే దీనికి సపరేట్ గా డిఏ డాక్యుమెంట్ ద్వారా జనరేట్ అవుతుంది. అంటే డిఏ డాక్యుమెంట్ కూడా ఒక నెంబర్ రేంజ్ అనేది ఇవ్వాలి మనం. సో న్యూ స్క్రీన్ ఓపెన్ చేసుకొని OBA7 లోకి వెళ్ళి డబుల్ క్లిక్ ఇచ్చి పొజిషన్ లోకి వెళ్ళి డిఏ డాక్యుమెంట్ ఎంటర్ చేసి డిఏ డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ 16 ఉంది. సో ఇలా నెంబర్ రేంజ్ లో కన్నా వెళ్ళొచ్చు, లేకపోతే FBN1 లోకి వెళ్ళి 16 నెంబర్ రేంజ్ కి ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి మనం నెంబర్ అనేది అప్డేట్ చేయాలి. TSCR ఎడిట్ ఇంటర్వెల్స్. సో 16 అనే నెంబర్ రేంజ్ అయితే ఇక్కడ లేదు. సో ఇంటర్వెల్ లోకి వెళ్ళి 16 అని ఇచ్చి ఇయర్ 2024 మెన్షన్ చేసి ఫ్రమ్ నెంబర్ ఎంత ఆల్రెడీ మనం ఎంత చేసాం 10,000 నుంచే కాబట్టి సో 11,000 to 12,000 వరకు నెంబర్ రేంజెస్ అని ఇద్దాం. ఎంటర్, ఇంటర్వెల్స్ వితౌట్ ఓవర్లాప్ అంటుంది. సో ఆల్రెడీ ఇచ్చున్నారంటుంది 11,000. సో ఓకే 12,000 విల్ ట్రై, 12,000 to 13,000, ఎంటర్, సేవ్. సో అంటే సేమ్ నెంబర్ ని సింగిల్ డిజిట్ ఉన్నా కానీ వేరే దానికి సంబంధించి ఉంటే సిస్టమ్ తీసుకోదు. /i. సో ఇప్పుడు ఇది మళ్ళీ తీసుకోదు కాబట్టి మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం. F.39 /n F.39, ఎంటర్, ఎంటర్ టుడే డేట్. సో కస్టమర్ అకౌంట్, ఎంటర్, select the customer,
అండ్ రిమైనింగ్ ఆల్ నాట్ రిక్వైర్డ్. సో గో టు ద ప్రాసెస్ ఐటమ్. చూడండి మనకి నెంబర్ రేంజ్ ఇచ్చాం కాబట్టి డైరెక్ట్ ఈ స్క్రీన్లోకి వెళ్ళింది. సో ట్రాన్స్ఫరింగ్ పోస్టింగ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్కి ఇదన్నీ అడ్వాన్స్. సో ఎంత అమౌంట్ని ఆ వెండర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో డైరెక్ట్గా 50,000 అని మెన్షన్ చేయొచ్చు. ఇట్లా చేసేసిన సిస్టమ్ ఆటోమేటిక్ ఇక్కడ ఎంత ఉందో అంతా తీసుకుంటుంది. లేదంటే 50,000లోనే కొంత పార్షియల్గా ట్రాన్స్ఫర్ చేయాలా పర్టికులర్ ఇన్వాయిస్ కన్నప్పుడు మనం ఆ పర్టికులర్ అమౌంట్ని సెలెక్ట్ చేస్తాం. ఇలా చేసి దెన్ క్లిక్ ఆన్ సేవ్. ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అమౌంట్స్ ఆర్ గ్రేటర్ దాన్ ద ఇన్వాయిస్ అమౌంట్. వై ఇట్ ఈస్ ఆస్కింగ్. కస్టమర్ మీద 50,000 ఉంది. నో డౌన్ పేమెంట్స్. ఓకే, ప్రాసెస్ అయిపోయినట్టున్నాయి. సో ఇప్పుడు మనం లైన్ ఐటెంలోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఇంతకుముందు మనం పేమెంట్ జరిగింది, ఇన్వాయిస్ అయింది. బట్ లైన్ ఐటెంలో క్లియర్ కాలేదు. బట్ లైన్ ఐటెంలో క్లియర్ కావాలి అంటే ఈ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో F.39 అనే టీ కోడ్లోకి వెళ్ళి ఈ విధంగా రన్ చేస్తేనే లైన్ ఐటెంలో డిస్ప్లే అనేది కనిపించకుండా వెళ్తాయి. /i అగైన్ /i స్క్రీన్స్ క్లోజ్ చేస్తున్నాం. సో ఈ 50,000 అనేది మనం F-39లో స్పెషల్ జిఎల్ టు నార్మల్ జిఎల్ ట్రాన్స్ఫరింగ్ కి అదొక టీ కోడ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎంత అమౌంట్ ని మనం ఇన్వాయిస్ కి అగైనెస్ట్ గా అడ్జస్ట్ చేస్తున్నాము ఉన్నటువంటి అడ్వాన్స్ అనే దానికోసం దాన్ని యూజ్ చేస్తారు. సో జస్ట్ బ్యాక్ వెళ్ళి సో అగైన్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి నో ఐటమ్స్ అంటే క్లియర్ అయిపోయింది. అంటే ఫస్ట్ పేమెంట్ కట్టిన ఇన్వాయిస్ కట్టిన మటుకు అవి మనకి క్లియర్ కాదు, ఈక్వల్ అమౌంట్ ఉన్నాయి. కానీ ఫర్దర్ గా మనము అడ్జస్ట్మెంట్ స్పెషల్ జిఎల్ టు నార్మల్ జిఎల్ కి అడ్జస్ట్ చేయాలి. ఉన్నటువంటి అడ్వాన్స్ ని నార్మల్ జిఎల్ కి ఎంత అడ్జస్ట్ చేయాలనేది అక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్లియర్డ్ ఐటెంలోకి వెళ్తే స్పెషల్ జిఎల్ కింద 50,000 క్లియర్డ్ అయినట్టు డిస్ప్లే అవుతుంది. సో 50,000 క్లియర్ అయిపోయి చూడండి డిఏ డాక్యుమెంట్ కింద క్లియర్ అయింది. ఓకే, డీజెడ్ డాక్యుమెంట్ కింద పోస్ట్ చేసాం, డిఆర్ డాక్యుమెంట్ కింద ఇన్వాయిస్ జనరేట్ అయింది, డీజెడ్ డాక్యుమెంట్ కింద ఈక్వల్ టు 50,000 పోస్ట్ చేసాం. అయినా లైన్ ఐటెంలో క్లియర్ గల లైన్ ఐటెంలో క్లియర్ కావాలంటే డిఏ డాక్యుమెంట్ కింద మాత్రమే క్లియర్ అయింది. సో ఇప్పుడు బ్యాలెన్స్ అనేది 0 అయిపోయింది. సో ఈ విధంగా అడ్వాన్స్ మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ ద స్పెషల్ జిఎల్ కాన్సెప్ట్, హౌ వీ కెన్ పోస్ట్ ద స్పెషల్ జిఎల్ ఎంట్రీస్ బిట్వీన్ విత్ ద కస్టమర్ అండ్ వెండర్ మాస్టర్ అన్నప్పుడు కస్టమర్ అండ్ వెండర్స్ తో. సో మీరు ఈ ప్రొసీజర్ లో బేసిక్ థింగ్స్ ఏ ఉంటాయి, ఎక్కువ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఉంటాయి. కస్టమర్ అండ్ అడ్వాన్స్ జిఎల్ లో కొన్ని క్రియేట్ చేసుకుని OBXR OBOR లో అసైన్ చేస్తాము. అడ్వాన్స్ పేమెంట్లకు సంబంధించిన F-49 F-29 అనే అడ్వాన్స్ టీ కోడ్ ని గుర్తుపెట్టుకుని సో అగైన్ ఇన్వాయిస్ పోస్ట్ అయిన తర్వాత స్పెషల్ జిఎల్ టు నార్మల్ జిఎల్ కి ఎంట్రీ పోస్ట్ చేయడానికి ఏమేమి టీ కోడ్స్ ఉన్నాయో సో ఆ ప్రొసీజర్ అర్థం చేసుకుంటే ఈ అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ వ్యూలో కస్టమర్ అండ్ వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈజీగా ఒక 5 to 6 minutes కవర్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో మీరు ప్రాక్టీస్ చేసేదానికి కూడా దీన్ని కూడా అప్డేట్ చేసి టీ కోడ్లు ఇవన్నీ చేసి మీకు పంపిస్తాను. సో ఈరోజు క్లాస్ అయితే క్లోజ్ చేస్తాను. అర్థమైంది అనుకుంటా టోటల్ గా. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. అంటే మీకు నేను తెలుగులో చెప్తున్నాను బట్ మీకు అర్థం అవుతుంది. బట్ ఇంగ్లీష్ లో చెప్పలేకపోతున్నాను అనేది కొంచెం సంథింగ్ బికాస్ ఎందుకంటే మీకు ఎంత తెలుగులో చెప్పినా కానీ ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ. ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఇంగ్లీష్ లోనే ఉంటాయి. మీకు ఏ డౌట్ అయినా రిపీటెడ్ గా మీరు ఇంగ్లీష్ లో అడుగుతా ఇట్లా మీ సైడ్ నుంచి ఐ మీన్ కంప్లీట్ గా ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు SAPలో. ఓకే అండి, ఈ రోజు క్లాస్ కి అయితే ఏం డౌట్ లేదు కదా మీకు? శివ, గోపి, ఏం లేదు. సుందరం. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రాక్టీస్ చేయండి మీరు. అట్లీస్ట్ Okay. FI అన్నా కానీ జనవరి ఎండింగ్ కన్నా కంప్లీట్ అయ్యేటట్టు చూసుకున్నారంటే మీరు ఖచ్చితంగా ఫిబ్రవరిలో సెలెక్ట్ ఉంటాయి ఫ్యూచర్. ఓకే అండి, థ్యాంక్ యూ.